హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా మసాలా వేసి రొయ్యల ఫ్రై ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా, టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. రొయ్యల స్మెల్ అనేది తెలియకుండా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం రొయ్యల పైన ఉన్న పొట్టును తీసేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వాటర్ లేకుండా రొయ్యను తీసుకుని ఒక చెక్క నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మనకి టైం ఉంటే కనుక 1-2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 8 లేదా 9 వెల్లుల్లి రేఖలు వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న రొయ్యల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో వేపుకుంటూ రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రొయ్యల్ని పక్కకు తీసుకుని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇప్పుడు 4 లేదా 5 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అలా మూత పెట్టుకుని మగ్గించుకోవడం వల్ల ఈ రొయ్యలకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసుకుని మనం ముందుగా చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మనకి స్పైసీగా ఉండాలంటే ఈ మసాలా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, మనకి చాలా సింపుల్గా టేస్టీగా రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.